ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 58వ అధ్యాయము. మనము చదువుకొని ఆ మాటలు దాని భావము ఏమై ఉన్నదో మనం చూద్దాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురని నిజమా? నరులారా, మీరు న్యాయము బట్టి తీర్పు తీర్చుదురా? లేదే. మీరు హృదయపూర్వకంగా చెడుతనమును జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము చూసి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడేనే అబద్ధమాడుచు తప్పిపోవుదురు. వారి విషయమై నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడకుండునట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. పారు నీళ్ళవలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను స్పందింపగా అవి తునకలై పోవును. వారు కరిగిపోవి నత్తవలే నుందురు. సూర్యుడు చూడని గర్భస్రావము వలె నుందురు. మీ కొండలకు ముళ్ళ కంపలను సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగర కొట్టుచున్నాడు. ప్రతిదండన కలగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఈ మాటలు ఇప్పుడు మనం చూసి ఉన్నాం కదా, దానిలోని భావము ఏమై ఉన్నదో మనము గ్రహించుకుందాము. ఎందుకంటే దేవుడు మాట లేకపోతే మనం ఈ భూమి మీద అయితే మనం ఎంత మాత్రము కూడా ఉండమన్నమాట. ఎందుకంటే ఆయనే సత్యము, మార్గము, జీవము అయి ఉన్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మనం ఈ భూమి మీద సర్వంగా సజీవంగా ఆరోగ్యకరంగా, అంటే శరీర స్వస్థత కాదు, ఆత్మ స్వస్థత, ఆరోగ్యంగా మనం ఉండాలని ఆయన మాట్లాడుచున్నాడు. ఈ రోజున ఎందరో బిడ్డలు బైబిల్ చదువుకుంటున్నారే కానీ ఆ మాటల వెనక దాగి ఉన్న అర్థం ఏమిటో కూడా తెలియక అనేక విషయాల్లో వారు స్వబుద్ధిని ఆధారం చేసుకొని వారు తప్పిపోతున్నారు. మనమైతే ఎన్నడూ కూడా అట్టి స్థితిలో ఉండకుండా దేవుడు మన కనులు, మన ఆత్మీయ నేత్రాలు తెరియేలాగన మనము ప్రార్థించుకొని బైబిల్ చదువుకొని ఆయన వాక్యము ప్రత్యక్షత జ్ఞానము కొరకు మనము ప్రతిరోజు కూడా ఆయన్ని అడుగుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనము చదువుకుంటానే వెళ్ళిపోతాము. ఆ మాటల్లోని అర్థము, దాని భావము ఏమై ఉన్నదో కూడా మనకెంత మాత్రము కూడా తెలియదన్నమాట. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురని నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే. మీరు మీ హృదయకముగా చెడుతనమును జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారం చూసి చెల్లించుచున్నారు. ఇప్పుడు అంతే కదా, ఒక పేదవాడిని చూస్తే ఏ విధముగా వాడు దోచుకోవాలని ధనవంతుడు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. వాడి ధనమును బట్టి అధికారులనైతే వాడి వెంట తిప్పుకుంటూ, అధికారులు కూడా వాడు ఎంత విధముగా తిప్పుకోవాలో అంత విధంగా తిప్పుకొని పేదలకు న్యాయం చెయ్యాలి అన్న ఆలోచన ఆ అధికారులకు కానీ ఆ ధనవంతులకు కానీ ఎంత మాత్రము కూడా ఉండదన్నమాట. ఎందుకంటే పేదవాడంటే ధనవంతుడికి చులకన, లోకువు. అట్లాగనే ఆ యొక్క అధిపతులు కూడా వారు న్యాయం చేయాలి అన్న ఆలోచన లేకోకుండా ఆ ధనవంతుడి వెంటనే వెళ్ళిపోతాడంట. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టికతోనే అబద్ధమాడుచు తప్పిపోతారంట. వారు
పుట్టినప్పటి నుంచి కూడా వారి యొక్క స్వభావం చూపిస్తూ వారు తప్పిపోతూ ఉంటారనమాట. వారంట విషము నాగుపాము వంటిదంట. మాంత్రికులు ఎంత నేర్పరిగా మంత్రించినాను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవులు మూసుకుంటారంట. చెవిటి పాము ఎలా ఉందో వారు కూడా అట్లాగే ఉంటారంట. వాళ్ళ నోటితో పండ్లు కొరుక్కుంటూ విరగగొట్టుదరంట. అర్థమయ్యిందా? ఈ రోజున ఎక్కడ చూసినా కూడా అన్యాయము అపకీర్తే రాజ్యమేలుతూ ఉంది. వారు విషపాము కంటే కూడా డేంజరస్ అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారు ఏమాత్రము కూడా సత్యమును దయను ప్రేమించువారు ఎంత మాత్రము కూడా కాదనమాట. ఆ మాటలే ఇక్కడ మనం దాని భావము చూస్తున్నాము. యెహోవా కొదమ సింహము కోరను ఓడగొట్టును, వారు నీళ్లు వారే పారి గతించుకుపోతారంట. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు, న్యాయమునకు అధికారి మన దేవుడే. అందుకని అటువంటి వారి అందరినీ కూడా ఒక దినమున నిర్మూలము చేస్తారంట. వారు నీళ్ళు వల్లే గతించుకుపోతారంట. అతడు బాణములను స్పందింపగా అది తునకలైపోవునంట. తునకలంటే ముక్కలు ముక్కలైపోవునంట, కరిగిపోవునంట, నత్తవలేనుందరంట. సూర్యుని చూడని గర్భస్రామం వలెనుంటారంట. మీ కొండలు ముళ్ళ కుంపలు తెగల మునిపే అవి పచ్చదైనను ఉతికినదనను అవ్వకుండా అది అంటే ఎంత మాత్రం అది ఉడకకుండా మెత్తగా ఉన్నది ప్రతి ఒక్క దానిని కూడా దేవుడు నిర్మూలము చేస్తానని చెప్తూ ఉన్నాడు. అందుకే ఈ భూమి కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మూలుగుతూ ఉంటుందంట. మనమైతే అట్టి స్థితిలో ఉండకుండా భక్తిహీనుల రక్తము వారు పాదములు కడుగునంట. కావున నీతిమంతుల ఫలము కలుగునని నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారంట. ఇప్పుడు ఆయన రాకడలో ప్రతి ఒక్కరూ రొమ్ము కొట్టుకుంటూ ఈయనే నిజమైన దేవుడు, ఈయన తప్ప ఎవ్వరూ కూడా నిజమైన వారు లేరు అని అప్పుడు వారు గుండెలు బాదుకుంటున్నారంట. అప్పుడు గుండెలు బాదుకున్న ఏ ప్రయోజనము కూడా ఉండదు. వెలుగు ఉండగానే ఆ వెలుగు ఎద్దుకు రావాలి. దేవుడు కరుణా సంపన్నుడుగా ఉన్నప్పుడే మనం వేడుకోవాలి. ఈ మాటల్లోని భావము ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి మనము ఆ యొక్క వెలుగు ఉన్నప్పుడే దేవుడిని ఎద్దకు వచ్చి మనం ఆయన కృప కొరకు వేడుకుంటూ ఆయన కరుణ హస్తము కొరకు మనం వేడుకుంటూ ఆ నిత్య జీవమునకు మనమందరము కూడా వారసులమవుదాం. అదే ఈ మాటల్లోని అర్థం. న్యాయాధిపతి ఆయనే, న్యాయము జరిగించువాడు ఆయనే, ఇతరులను ప్రేమించువాడు కూడా ఆయనే అన్నమాట. ఈ మాటల భావం మీకు అర్థమయ్యిందా? ఈ మాటలోని భావము గ్రహించారా పిల్లలు? దేవుడైతే ఈ లోకానికి న్యాయము తీర్చే తీర్పరిగా ఉంటాడంట. అందుకని ఆ యొక్క న్యాయం తీర్పు నుంచి మనం తప్పించుకోవాలంటే సమయం ఉండగానే ఆయన మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలి. ఎందుకంటే ఆ మహాభయంకరమైన దినము రాకమునుపు మనం అందరము కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది మనం రక్షణ తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉందాం. ఈ మాటలు దాని భావము మీరు గ్రహించారా? అర్థమైనయా వీటి మాటలు? అందుకని మనం ఎల్లప్పుడూ కూడా నిత్యము ప్రార్థిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉందాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.